స్తంభాలతో కూడిన గొప్ప ప్రవేశ ద్వారం మరియు ఎత్తైన గోపురం లేదా ఆలయ గోపురం ఉన్నాయి. ఇది ఆలయానికి కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. ఈ మందిరం చక్కగా నిర్వహించబడుతోంది మరియు భక్తులు వారి కర్మలను నిర్వహించడానికి విశాలమైన మందిరాలు ఉన్నాయి. ఆలయ గర్భగుడి లేదా గర్భగృహ ప్రధాన దేవత లార్డ్ వెంకటేశ్వరుడు. గర్భగుడి చుట్టూ లక్ష్మీదేవి, గణేశుడు మరియు శివుడు వంటి ఇతర దేవతలకు అంకితం చేయబడిన చిన్న ఆలయాలు ఉన్నాయి. ఆలయ లోపలి భాగం అందమైన శిల్పాలతో అలంకరించబడి, వాతావరణంతో నిండి ఉంది. ధూపం యొక్క సువాసన మరియు జపం యొక్క శబ్దాలు. ఆలయ అనుభవం. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా గుర్తొచ్చేది ప్రశాంత వాతావరణం. ఇతర ప్రధాన తీర్థయాత్రల కంటే ఈ ఆలయం తరచుగా తక్కువ రద్దీగా ఉంటుంది. ఇది వ్యక్తిగత ప్రతిబింబం మరియు ప్రార్థనలకు అనువైన ప్రదేశం. ఉదయం మరియు సాయంత్రం హారతి, ప్రార్థన, అర్చన, వెంకటేశ్వరుని నామస్మరణ, మరియు వైకుంఠ ఏకాదశి మరియు తిరుమల పండుగ రోజుల వంటి పవిత్రమైన రోజులలో ప్రత్యేక పూజలతో సహా రోజువారీ ఆచారాలలో పాల్గొనడానికి భక్తులకు స్వాగతం. ఈ ఆలయం వార్షిక వేడుకలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తుంది. విష్ణు సహస్రనామం, విష్ణువు యొక్క 1000 నామాలు ప్రత్యేక సందర్భాలలో జపిస్తారు మరియు ఆలయ పరిసరాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. పూజలు మరియు నైవేద్యాలు. ఆలయ సందర్శకులు వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని పొందేందుకు వివిధ రకాల పూజలు మరియు ఆచారాలలో పాల్గొనవచ్చు. తిరుప్పవాడై వెంకటేశ్వరునికి ప్రత్యేక ప్రార్థన, అభిషేకం, దేవునికి పవిత్ర స్నానం, మరియు శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం, భగవంతుని గొప్ప వివాహ వేడుక వంటి కొన్ని ప్రసిద్ధ నైవేద్యాలు ఉన్నాయి. భక్తులు కూడా. ఈ ఆలయం వార్షిక వేడుకలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తుంది. విష్ణు సహస్రనామం, విష్ణువు యొక్క 1000 నామాలు ప్రత్యేక సందర్భాలలో జపిస్తారు మరియు ఆలయ పరిసరాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. పూజలు మరియు నైవేద్యాలు. ఆలయ సందర్శకులు వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని పొందేందుకు వివిధ రకాల పూజలు మరియు ఆచారాలలో పాల్గొనవచ్చు. తిరుప్పవాడై